ఓం నమ శివాయ. నిన్న మనం వారణాసిలో పరమేశ్వరుడు, అమ్మవారు ఏ రకంగా ఎందుకు సృష్టించబడ్డారు, ఆ తర్వాత మహావిష్ణువు ఏ రకంగా తపస్సు చేశాడు, బ్రహ్మగారు ఏ రకంగా ఆవిర్భవించారు, మనల్ని అందరినీ కూడా మిగిలిన వాళ్ళని ఎలా సృష్టించారు అనే విషయాలన్నీ కూడా తెలుసుకున్నాం. ఈశ్వరుడు సృష్టి చేశాడు. ఇప్పుడు ఈ సృష్టి నిలబడడానికి సృష్టిలోని వాళ్ళందరికీ ఆహారం అవసరం, అందరికీ అన్నం కావాలి. ఇప్పుడు ఈ పని చేయడానికి అమ్మవారు సిద్ధపడింది. వైష్ణవి ఆవిడే, నారాయణి ఆవిడే. ఇప్పుడు ఆమె అన్నపూర్ణగా వచ్చింది. ఆవిడ, నేను ఈయన చేత సృష్టించబడిన ఈ సమస్త లోకానికి అన్నం పెడతాను. తరగనని పాత్ర పట్టుకుని మణిగణ ఖచ్చితమైన తెడ్డుతో ఆ పాత్రలోని పాయసాన్ని అందరికీ వడ్డిస్తానని అమ్మ కాశీక్షేత్రంలో అన్నపూర్ణగా ఆవిర్భవించింది. తన భర్త విశ్వభర్తయ్యే అక్కడ కూర్చుంటే తాను అన్నపూర్ణయ్యి అందరికీ అన్నం పెడతానని మునికాంతలందరూ సంతోషపడేటట్టుగా ఆ శివశక్తి ఏ సృష్టికి హేతువైందో అదే అన్నం పెట్టడానికి ప్రకృతిగా మారింది. దీనినే మహానుభావుడు పేరాల భరతశర్మ గారు దర్శనం చేశారు. అమ్మా, మేమందరం నీ బిడ్డలమే కదా, మా అందరికీ నీవే అమ్మవు. మేము బ్రతకాలంటే నీ పాలు తాగాలి కదా. విఘ్నేశ్వరుడు ఏనుగు ముఖంతో, సుబ్రహ్మణ్యుడు 6 ముఖాలతో నీ పాలు తాగేస్తున్నారు. వీళ్ళిద్దరూ తాగేసిన తర్వాత ఇక మాకు తాగడానికి నీ దగ్గర పాలు ఇంకేమి ఉంటాయమ్మా అని చమత్కరించాడాయన ఒక శ్లోకంలో. పిల్లలందరూ ఆకలితో నిలబడ్డారని అమ్మవారు వెంటనే సూర్యుడిని, చంద్రుడిని తన స్తనములుగా సృష్టించింది. సూర్యకాంతి చేత పంటలు పండుతాయి, చంద్రకాంతి వలన ఓషధులు లభిస్తాయి. అందుకే పున్నమి రోజు చంద్రుడికి దగ్గర అలా చూస్తూ ఆ కిరణాలు పడేటట్టుగా ఉంటే చాలా అనారోగ్యాలు పోతూ ఉంటాయన్నమాట. కాబట్టి ఆ రెండిటిని అమ్మవారు తన స్తనములుగా ప్రకాశింపజేసింది. ఈ విధంగా లోకము ఆ తల్లి చేత పోషించబడుతోంది. ఇటువంటి అన్నపూర్ణాతత్వం చూసి అక్కడ మునికాంతలు పొంగిపోయారు. అందుకే చూడండి, ఇప్పట్లాగా ఎప్పుడు భోజనాలు పెట్టేస్తారా, ఎప్పుడు వెళ్ళి అసలు కూర్చోవడం కూడా ఈ బఫాయి పెట్టేస్తున్నారనుకోండి, ఒకళ్ళ ఎంగిలి కంచాలు ఒకళ్ళ వాటి మీద నుంచి పెట్టేసుకుంటూ మళ్ళీ ఇంకా దొరకదేమో, మనం ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతే ఇంతోటి అన్నం దొరకదేమో అన్నట్టుగా అందరూ కంగారు పడిపోయి తినేస్తూ ఉంటారు. అది కాదు, పోనీ వడ్డించడం పద్ధతి అంటున్నారు. ఏదో చాగంటి కోటేశ్వరరావు గారు లాంటి వాళ్ళు చెప్పినటువంటి ప్రవచనాలు విన్న తర్వాత వడ్డించుకుని పెడితే బాగుంటుంది అని వడ్డన్లు పెట్టారనుకోండి. ఇప్పుడు ఏం చేస్తున్నారో తెలుసా అండి, సీటు మళ్ళీ దొరకదేమో, మళ్ళీ వెళ్ళిపోవాలి, ఆ భోజనాలు అయిపోతాయేమో అనుకుంటారో ఏమో, వీళ్ళు ఇంకా మజ్జిగ అన్నం తింటూ ఉంటారు. వెనకాలే కుర్చీ వెనకాల నిలబడి చూస్తూ ఉంటారు. వాళ్ళది ఎప్పుడు తినేయడం అయిపోతుందా, ఆ వెనకాలే ఆ కుర్చీలు ఇంకా ఎంగిళ్ళు కూడా తీయరు. కుర్చీని కొంచెం దూరంగా జరిపేసుకుని కూర్చుండిపోతూ ఉంటారు. ఎందుకంత కక్కుర్తి పడిపోతూ ఉంటారో అర్థం కాదు. అసలు ఆ భోంచేసేటప్పుడు వడ్డించేవాడు మొదట స్వీటో లేకపోతే ఒక బజ్జీయో, కాజాయో, బూరెలో ఏదో ఒకటి తీసుకొచ్చి పెడుతూ ఉంటాడనుకోండి. వాడు ఇలా వడ్డించగానే తీసేసుకుని గబుక్కుని నోట్లో పడేసుకుంటూ ఉంటారు. మొత్తం వడ్డనయ్యేంత వరకు ఓపికగా ఉండి అంతా అయిన తర్వాత ఒకసారి భగవన్నామ స్మరణం చేసుకుని తిందాము అనేటటువంటి ఆలోచన చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఈ రోజుల్లో అస్సలు లేనే లేదు. ఎక్కడో వేదాలు చదివి చక్కగా మడిగా చేసుకుని ఆ అగ్నిహోత్రాన్ని పూజించేటటువంటి పుణ్యాత్ములకి మాత్రమే ఇది ఉంది తప్పితే మామూలు జనాలు ఎవ్వరూ కూడా ఇటువంటిది ఏదీ పాటించట్లేదు. ఎంగిలిదైనా సరే దాని మీద ఆ మెతుకులు కుర్చీలో ఉంటే చేత్తో తీసేస్తున్నారు, తుడిచేస్తున్నారు, మళ్ళీ అదే చేత్తో అన్నాలు తినేస్తున్నారు. ఇటువంటి అది ఏమనాలో అంటే అటువంటి దుస్థితికి అయిపోయింది ఈ రోజుల్లో భోజనం అనగానే. కానీ పూర్వం ఎక్కడైనా భోజనాలు పెడితే వెంటనే తినేసేవారు కాదు. భోజనం అందరికీ అన్నీ వడ్డించడాలు అయ్యాక వాళ్ళు చూడండి, చిన్న కొంచెం పులుసు, కొద్దిగా పెరుగు కూడా వేసి నెయ్యిని అందరికీ విస్తట్లలో వేసిన తర్వాతే వాళ్ళు కూర్చునేవారు. కూర్చుని ఊరికే వెంటనే తినేసేవారు కాదు. ఎవరో ఒకళ్ళు 1, 2 అమ్మవారి ప్రార్థనా శ్లోకాలు చదివేవారు. అమ్మవారి ప్రార్థనా శ్లోకాలు చదివిన తర్వాత వాళ్ళందరూ కూడా అప్పుడు విని శ్రద్ధగా వినేవారు. నిత్యానందకరీ వరాభయకరీ సౌందర్య రత్నాకరీ నిర్ధూతాఖిల ఘోర పావనకరీ ప్రత్యక్ష మాహేశ్వరి ప్రాళేయాచలవంశ పావనకరీ కాశీపురాధీశ్వరి భిక్షాందేహి కృపావలంబనకరీ మాతార్నపూర్ణేశ్వరి అనేవారు.
ఇప్పటికీ చూడండి చాలా మఠాలలో అన్నదానం జరిగే చోట గోడల మీద ఈ శ్లోకం ఉంటుంటుంది. ఆ శ్లోకాన్ని ఒకసారి అలా చూస్తూ ఉంటారు. మళ్ళీ మామూలే వీళ్ళు చెప్పులేసేసుకుని భోజనాలు ఆ గుళ్ళల్లో పెట్టినవి తినేస్తూనే ఉంటారు. అది కాదు. ఒక్కసారి ఆ శ్లోకాన్ని అంతటినీ చదువుకుంటే అమ్మవారు మనకి కడుపు నిండా అన్నం తినేటందుకు లోపల ఎటువంటి వికారాలు రాకుండా ఉండేటట్టుగాను చేస్తూ ఉంటుంది. ఈ శ్లోకం శ్రీ శంకరాచార్య కృతం. కడుపున పుట్టిన బిడ్డ ఎవరైనా సరే అమ్మని అమ్మా అమ్మ అని 10 మాటలు పిలవకపోతే ఆ బిడ్డ అమ్మకి ఆయుర్దాయం తగ్గించిన వాడే అవుతాడు. అమ్మ పిల్లల్ని ఏమీ అడగదు. ఒకవేళ అడిగితే ఆ దోషం ఆమె యందు ఉండిపోతుంది. అందుకని చూడండి అమ్మ ఇది చేయించరా, అది చేయించరా, ఎక్కడైనా ఒకటికి 2 వాళ్ళున్నారంటే చూడండి ఆవిడ అడుగుతోంది ఎక్కడా ఉండరన్నారు. ఈవిడేమో అస్తమాటు ఆ పిల్లల్ని అది కావాలి, ఇది కావాలని ఏడిపించేస్తూ ఉంటుందని ఈ కలికాలంలో మనుషులను బట్టి చెప్పడం కాదండి. చూడండి ఎక్కడైనా సరే నీ అమ్మ ఇలా ఉద్యోగం వచ్చిందమ్మా నీకేం కొను చెప్పు మొదటి జీతంతోటి. నాకెందుకురా నువ్వేదైనా కొనుక్కో చక్కగాను కష్టపడి తెచ్చుకున్నావా ఉద్యోగం అంటుంది. అంతేగాని కష్టపడి నేను చదివించాను అందువల్ల నీకు ఉద్యోగం వచ్చింది అన్న మాట తల్లి అనదు. కాబట్టి ఏదైనా సరే ఇంట్లో చిన్నప్పటి నుంచి చూడండి అమ్మ తనకున్నా లేకపోయినా పిల్లలు ఇష్టంగా తింటున్నారంటే ఆఖరికి కూరైనా తన కడుపు మార్చుకుని పిల్లలకి కడుపు నింపడానికి ఆవిడ సిద్ధపడుతుంది. అందుకనే అమ్మని ఏదో భాషల్లో మా అమ్మని, మా అని, ఏ అని పేరు పెట్టి పిలవడాలు. తండ్రిని కూడా మీ ఆయన ఇలా అన్నాడేంటి, ఏమయ్యా కృష్ణమాచారి ఏం చేస్తున్నావు అంటూ ఇలాంటి సినిమాలలో వచ్చే డైలాగులు వినేసి ఇళ్లల్లో కూడా ఇటువంటి ప్రయోగాలు చేశారనుకోండి ఈశ్వరుడు వెంటనే తగిన శిక్ష వేస్తాడు. ఆ పుట్టిన జన్మ మనకి సార్థకతని పొందదు. కాబట్టి తల్లినెప్పుడు అమ్మా అని నోరారుగానే పిలవాలి. తండ్రిని నాన్న అనే పిలవాలి. నాన్నగారు అనాలి ఇంకా చెప్పాలంటే. ఎందుకంటే మర్యాద ఇంటికి పెద్ద ఆయన, గౌరవం ఇవ్వాలి. తల్లి కూడా అదే చెప్పాలి. మీ డాడీ ఏం చేస్తున్నారా ఒకసారి డాడీని పిలు అని ఈవిడే అంటే వాడు డాడీయే అంటాడు. నాన్నగారిని చూడమ్మా ఒకసారి నాన్నగారిని ఇలా రమ్మని లేకపోతే ఇది తీసుకెళ్ళి నాన్నగారికి ఇయ్యి అంటే చిన్నప్పటి నుంచి నాన్నగారు వచ్చేస్తారు ఆఫీసు నుంచి నాన్నగారు వచ్చేస్తారు చూడమ్మా అంటే వాడికి అదే అలవాటు అవుతుంది. అంతేగాని డాడీలని డాడ్ అని ఆ భర్తల్ని పేరు పెట్టి పిలిచేస్తూ ఉంటారు కొంతమంది. పెళ్ళైన తర్వాత ఇప్పుడు అదొక ఫ్యాషన్ అయిపోయింది. ఎలా ఉంటుందంటే మామగారిని మామయ్య గారు, అత్తయ్య గారు, బావగారు ఉంటే బావగారు, తోటికోడలని అక్క, అన్నీ మర్యాదగా పిలిచేవాళ్ళు కూడా మొగుడిని పేరు పెట్టి పిలిచేస్తూ ఉంటారు. ఏ రమేషో సురేషో ఏదో అయిందనుకోండి పిలిచేస్తూ ఉంటారు. యువతల ఈ పేరు పెట్టి పిలిచి ఇన్నాళ్ళు పెంచి వాళ్ళ చేతిలో పెట్టినటువంటి తల్లిదండ్రుల ఎదురుగుండగానే అంటే ఆ పిల్ల అత్తమామల ఎదురుగుండానే పేరు పెట్టి పిలిచేసి నువ్వు నువ్వు అంటుంటే ఈ తల్లిదండ్రుల మనసు ఎంత రంపపు కోతకి అయిపోతుందండి. ఎంత బాధపడిపోతూ ఉంటుంది. ఏమనలేక అదేంటి అలా పిలుస్తావేంటి అని అంటే గయ్యమని లేచి మీ అమ్మ ఇలా అంటుందా, మీ నాన్న ఇలా అంటారా అనేటటువంటి మనుష్యులు ఉండేటటువంటి లోకంగా అయిపోయింది. కలికాలం అయిపోయింది. లేదు వాళ్ళు పేరు పెట్టి పిలుచుకోవడం నాకు ఇష్టమేనమ్మా అంటూ ఉంటాడు వీడు చేతకాని వెధవలాగా. అనేసరికి ఇంకా రెచ్చిపోతూ ఉంటుంది. కాబట్టి ఈ పేర్లు పెట్టి పిలుచుకోవడాలు మీకు ఇష్టమైతే మీరిద్దరూ ఉన్నప్పుడు పిలుచుకోండి తప్పులేదు. తల్లిదండ్రులు ఉన్నప్పుడు వాళ్ళని అలా పేరు పెట్టి పిలిచి వాళ్ళ పెంపకాన్ని అవహేళన చేయకండి దయచేసి. కాబట్టి లవ్ మ్యారేజ్‌లు అంటున్నారు. లవ్ మ్యారేజ్ చేసుకున్నామండి పేర్లు పెట్టి పిలుచుకుంటాం. మాకు ఎప్పటినుంచో అలవాటు అలాగా. కరెక్టే. కానీ తల్లిదండ్రుల ఎదురుగుండా ఆ కొడుకుని 25, 30 ఏళ్ళొచ్చిన కొడుకుని ఇంకా కొంతమంది చెప్పాలంటే ఏరా ఒరేయ్ అనేవాళ్ళు కూడా ఉన్నారండి. అది మహా పాపం. భర్తని మహావిష్ణువుతోటి సమానం అని శాస్త్రం చెబుతోంది. ఆడవాళ్ళు లక్ష్మీదేవితో సమానం. వాళ్ళని కూడా ఏమేమి వస్తాయని కూడా పిలవకూడదు. పేరు పెట్టి పిలవాలి. లేకపోతే దగ్గరికెళ్ళి మాట్లాడాలి. ఒకవేళ నలుగురు ఎవరైనా వచ్చారనుకోండి కొంతమంది ఉంటారండి. అందరూ ఎవరో వస్తే పాపం ఈ ఇల్లాలు లోపల ఏదో పని చేసుకుంటోందనుకోండి పేరు పెట్టి పిలిచేస్తారు. ఏదో నా పేరే చెప్పుకుందాం లలిత అని గట్టిగా అరిచారనుకోండి అందరిలోనూ పేరు పెట్టి అలా పిలిస్తే అసలు ఆ పేర్లు ఆ భార్య పేరు ఏమిటి అన్నది కూడా వీళ్ళకి తెలియకుండా ఉండాలి అనే ఆలోచన భార్యని అంతలాగా తీసిపడేసినట్టుగా పిలవకూడదు నలుగురి మగవాళ్ళ ముందు అనే ఆలోచన ఆ భర్తకు లేనినాడు అతడు సరైన భర్త కానే కాడు. కాబట్టి
ఏదైనా సరే భార్యాభర్తల మధ్య మంచి అన్యోన్యత ఉండాలి. అలాగే తల్లి భర్తని పేరు పెట్టి పిలిచి పిల్లల ముందు వాళ్ళని నాన్నగారు అనండి అంటే ఎందుకంటారు? వాళ్ళు కూడా రేపొద్దున ఆ పేరు పెట్టే తండ్రిని పిలుస్తూ ఉంటాడు. ఆహాహా! నన్ను అలా పిలుస్తున్నాడు వీడు అని చెప్పారనుకోండి, అది గొప్ప అనుకుని వాళ్ళు చెప్పుకుని నవ్వుతున్నారేమో కానీ, ఈ ఇన్నాళ్ళు పెంచిన తల్లిదండ్రులు ఎంతో బాధపడిపోయి, కుంగి కృశించిపోతూ ఉంటారు. ఆ విషయాన్ని మాత్రం ఒక్కసారి అందరూ గ్రహించాలి. కాబట్టి ఎవరిని ఎలా పిలవాలో అలాగే పిలవాలి. మన తెలుగు సాంప్రదాయాన్ని బట్టి, మన సాంప్రదాయాన్ని బట్టి మనం అలాగే పిలవాలి. అమ్మని అమ్మ అనే పిలవాలి. అక్కని అక్క అనే పిలవాలి. అక్కయ్య అనో, అక్క అనో పిలవాలి. అన్నయ్య అనే పిలవాలి. పేర్లు పెట్టి ఇప్పుడు ఇంట్లో ఇద్దరున్నారనుకోండి పిల్లలు, అక్క, తమ్ముడు. అక్క అని వాడు పిలవడు, తమ్ముడు అని తిను పిలవదు. ఈ అక్కగారు పిలవదు. అంతేగాని పేర్లు పెట్టి పిలిచేసుకుంటూ ఉంటారు. ఇంకా వాళ్ళకి ఆ తోబుట్టువులన్న ఫీలింగ్ ఏముంటుందండి? ఉండదు. ఏదో ఫ్రెండ్స్‌లాగా ఉంటున్నాం అనేది ఇప్పుడు ఒక ఫ్యాషన్ అయిపోయింది. కాబట్టి అమ్మని అమ్మ అనే పిలవాలి కాబట్టి మాతా అన్నపూర్ణేశ్వరి అన్నారక్కడ. కాబట్టి అలా పిలవకపోతే అమ్మని అమ్మ అని పిలవకపోతే ఆ దోషం ఆ తల్లి అందే ఉండిపోతుంది. ఇక శివపురాణంలోకొస్తే మన శరీరం అన్న వికారం. ఆ తల్లి శర్వాణి అయి మనకు అన్నం పెడుతోంది, పంట పండిస్తోంది. ఆమె స్వామి అనుగ్రహం చేత అగ్నిహోత్రుడు పాచకుడై మనకు అన్నం వండాడు. మనం అన్నం తినేటప్పుడు అన్నపూర్ణ అని అనకుండా తింటే మనం కృతజ్ఞులం అయిపోతాం. మనం అందరం భోజనం చేసే ముందు ఒక్కసారి అన్నపూర్ణ అమ్మవారి పేరు స్మరించడం అనే ఒక మంచి అలవాటును నేర్చుకోవాలి. మన ఇంట్లో శుభకార్యములు చేసి భోజనాలు వడ్డించేటప్పుడు ముందుగా అన్నపూర్ణాదేవిని స్మరిస్తూ కనీసం ఒక శ్లోకం చదివినా చాలు. ఇక మన ఇంట్లో ఎప్పుడూ శుభం జరుగుతూనే ఉంటుంది. ఇలా చేస్తే లోకంలో అనావృష్టి లేకుండా అందరికీ అన్నపానాలు జరుగుతాయి. ఈ విధంగా అమ్మవారు అన్నపూర్ణాదేవి అయి వచ్చి 10 మందికి అన్నం పెట్టడానికి కాశీక్షేత్రంలో వెలిసింది. అందుకే ఇప్పుడు స్కూళ్ళల్లో పిల్లలకి కూడా లంచ్ టైంలో అందరికీ కూడా అంటే విడివిడిగా టీచర్లు చెప్పలేకపోతే ఒక మైక్‌లో చక్కగా ఇది రోజు ఈ ఈ ప్రార్థన చెయ్యాలి. ఇది అన్నపూర్ణే సదాపూర్ణే అన్నది కొన్ని స్కూళ్ళల్లో నేర్పుతున్నారు. బావుంది. ఈ మధ్య కొంత పద్ధతి కొన్ని స్కూళ్ళలో బావుంది. అది పెట్టి అది చదువుకున్న తర్వాతే మీరు బాక్స్ ఓపెన్ చేసి అన్నం తినాలి. ఎక్కడా కింద మెతుకు పడడానికి వీల్లేదు. దానివల్ల కింద మెతుకు పడితే పనిష్మెంట్ ఉంటుంది అని టీచర్లు చిన్నప్పటి నుంచి చెప్తే వాళ్ళకి అన్నం అంటే ఒక గౌరవం కలుగుతుంది. కాబట్టి తినడం కూడా ఒక పద్ధతిగా దండం పెట్టుకుని ఎక్కడికెళ్ళినా వాళ్ళు అదే చేస్తారు. కాబట్టి ఈ రకంగా అన్నపూర్ణాదేవిని మనం రోజు అన్నం తినే ముందు అసలు రోజు ప్రార్థించి ఆవిడని అడుగుతూ ఉంటేనే కదండీ మనకు అన్నం దొరుకుతుంది. లేకపోతే ఆవిడ దయ లేదనుకోండి, ఇంట్లో చక్కగా వంట అది చేసేసుకున్న ఏదో పని మీద బయటికెడితే ఆ పని తెమలక అన్నం తినే టైంకి రాలేక ఆ అన్నాన్ని తినలేని పరిస్థితి కూడా ఉంటుంది. మెతుకు మీద మన పేరుంటేనే మన నోట్లోకి ఎడుతుందండి, లేకపోతే లేదు. కాబట్టి అమ్మవారు అన్నపూర్ణాదేవి వచ్చి అక్కడ 10 మందికి అన్నం పెట్టడానికి కాశీక్షేత్రంలో వెలిసింది. ఇక కాశీలో తర్వాతది గంగ. భవాంగ పతితం తోయం పవిత్రమితి ప్రస్తృసు అన్నారు వాల్మీకి రామాయణంలో. శంకరుని శరీరం తాకి కింద పడింది కాబట్టి గంగకు అంత పవిత్రత వచ్చింది. మొట్టమొదట గంగ అవతరించినప్పుడు అందులో స్నానం చేయలేక అందులో నీళ్లు తీసి చల్లుకోగానే పాపాత్ములు పైకి వెళ్ళిపోయారు. అటువంటి గంగ వారణాసి పట్టణంలో ప్రవహిస్తోంది. మనం కాశీ వెళ్ళినప్పుడు చిన్న చెంబుతో గంగని ఇంటికి తెచ్చుకుంటాం. దానిని కాశీ గంగ అని పిలుస్తాం. కాశీ గంగని ఇంటికి ఎందుకు తెచ్చుకుంటాం? హరిద్వారంలో, ఋషికేశ్లో, కేదార్నాథ్లో ఇలాగా అలాంటి చోట్ల కూడా గంగ ఉంది. కానీ అక్కడి నుంచి కాకుండా మనం కాశీ నుంచి మాత్రమే గంగను తెచ్చుకుంటాం. దీనికి కారణం ఏంటో తెలుసా అండి? గంగ ఉత్తరాన పుట్టి దక్షిణానికి ప్రయాణం చేయడం మొదలుపెట్టి వారణాసి క్షేత్రం వరకు దక్షిణముఖంగా వచ్చింది. వారణాసి పట్టణంలో మళ్ళీ ఉత్తరాభిముఖం అయ్యింది. మనం కూడా సృష్టిలో భగవంతుని నుండి విడివడి జీవస్వరూపంతో పుడుతూ చనిపోతూ ఉంటాం. ఊరికి దక్షిణ దిక్కున శ్మశానం ఉంటుంది. జీవి చిట్ట చివరి వరకు శ్మశానంలో కలిసిపోతాడు. అంతే కదండి. మళ్ళీ పుడతాడు, మళ్ళీ శ్మశానం వైపు వెడుతూ ఉంటాడు. ఇలాగ మనిషి ఉత్తర దక్షిణ మధ్య తిరుగుతూ ఉంటాడు.
ఉత్తరానికి వెళ్ళడం అంటే మళ్ళీ పుడుతూ ఉండడం, దక్షిణం వెళ్ళడం అంటే శ్మశానానికి వెళ్ళడం. మనందరం ఇలానే తిరుగుతున్నాం. మనం ఈశ్వరాభిముఖులం అయినప్పుడు ఈ తిరగడం అన్న చక్రం తిరగడం ఆగిపోతుంది. అప్పుడు అదే ఆఖరి జన్మ అయిపోతుంది. గంగ కాశీలో ఉత్తరానికి తిరిగింది కాబట్టి కాశీ గంగను పరమ పవిత్రంగా భావిస్తాం. అటువంటి గంగ యందు స్నానం చేయడానికి మనస్సు ఊళ్ళు ఊరని వాడు ఎవ్వడూ ఉండడు. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కూడా అనుకుంటారు కాశీకి వెళ్ళి గంగా స్నానం చేసి మన పాపాలను పోగొట్టుకుందామని. శంకరాచార్యుల వారి జీవిత చరిత్రలో ఒక మాట రాస్తారండి. శంకర భగవత్పాదులు మొట్టమొదట వారణాసి క్షేత్రానికి వెళ్ళి గంగలో స్నానం చేయడానికి అడుగులు వేస్తున్నారట. అప్పుడు గంగా తరంగాలు ఎంతో సంతోషంగా ముందుకు వచ్చాయట. ఎందుకు? ఆనాడు ఎవరు తల మీద పట్టి ఇంత పవిత్రరాలుగా చేసి లోకల పాపాలను కడగడానికి కావలసిన శక్తిని కటాక్షించాడో వాడిప్పుడు లోకమునకు మర్యాద నేర్పడం కోసమని, నివృత్తి మార్గమును ఉపదేశం చేయడం కోసమని ఒక గురువుగా వచ్చి తనయందు స్నానమునకు వస్తున్నాడని ఆ రోజున గంగా తరంగాలు పొంగిపోయాయట. అటువంటి గంగలో చంద్రశేఖరులు ఎన్ని మాటలు స్నానం చేశారో. ఎంతోమంది యతులు, సన్యాసులు, పండితులు, మహాపురుషులు గంగలో స్నానం చేస్తూ ఉంటారు. అటువంటి గంగయందు మనం కూడా స్నానం చేయగలడం జీవితంలో అదృష్ట హేతువు. ఆ పరమేశ్వరుడే శంకరాచార్యుల వారి రూపంలో వచ్చారు కదండి. ఆయనే మళ్ళీ ఆయన తల మీద ఉండేటటువంటి జటాజూటంలో ఉన్నటువంటి గంగే. ఆ గంగలోకి ఆయన స్నానం చేయడానికి వెడితే ఆ గంగాదేవి ఎంత సంతోషిస్తుందండి. కాబట్టి ఆ రోజు ఆవిడ అంత పొంగిపోయిందట. ఎంతోమంది మహాపుణ్యాత్ములు ఆ గంగలో స్నానం చేస్తూ ఉంటారు. అటువంటి గంగలో మనం కూడా వెళ్ళి స్నానం చేయడం, కాశీకి వెళ్ళంటే ఎంత అదృష్టం అవుతాం. కాబట్టి అంతటి అదృష్టాన్ని అందరం పొందాలని కోరుకుంటూ రేపు ఈ గంగమ్మ గురించి ఇంకొన్ని విషయాలను తెలుసుకుందాం. ఓం నమః పార్వతీపతియే హర హర మహాదేవ శంభో శంకర.